సదా కాలము ఉయిరోడు இருக்கிறவர். ఆయన సదాకాలము ఆయన జీవించేటువంటి దేవుడు. మరణத்தை ஜெயித்தவர், మరణమును జయించినటువంటి వాడు. எனவே ஒரு இடத்துல அப்போஸ்தலர் நடவடிக்கைகள் எழுதப்பட்டிருக்கிறது. అపోస్తలుల కార్యములో రాయబడి ఉన్నది, மரணம் அவரை கட்ட வேண்டும் என்று நினைத்ததா. మరణము ఆయనని బంధించవలనని అనుకున్నది, ஆனால் கட்ட முடியவில்லை. ఆయనను బంధించలేకపోతూ వచ్చింది. எல்லா மனிதர்களைப் போல மரணம் அவரை கட்ட நினைத்தது. అందరి మనుషుల వలె మరణము ఆయనను కూడా బంధించాలని చూసింది కానీ, ஆனால் அவருடைய மரணமானது அவரை கட்ட முடியவில்லை என்று எழுதப்பட்டிருக்கிறது. అయితే ప్రభు యేసు వారి యొక్క మరణము ఆయనను బంధించలేకపోతూ వచ్చింది. எனவே இந்த சுவிசேஷ புத்தகங்களை நம்ம பார்க்கும்போது 4 விதமான உயிர்த்தெழுதல் நடந்திருக்கிறது. ఈ సువార్త పత్రికలో మనము గమనించినప్పుడు 4 రకాలైనటువంటి పునరుద్ధానము గురించి ఇక్కడ రాయబడి ఉన్నది. முதலாவது அந்த ஜெப ஆலய தலைவனாகிய யவீருனுடைய மகளுடைய உயிர்த்தெழுதல். అక్కడ యాయీరు యొక్క కుమార్తె అక్కడ లేచుట. రెండవదిగా నాయిన్ ఊర్ విధవైనుடைய మగన్ వాలిబనుடைய ఉయిర్తెழுதல் நடந்திருக்கிறது. ఇక్కడ నాయిన్ ఊరిలో ఉన్నటువంటి పేద విధవరాలి కుమారుడు. மூன்றாவது லாசரு மரித்த அந்த உயிர்த்தெழுத காரியம் நடந்திருக்கிறது. ఇక్కడ లాసరు చనిపోయి తిరిగి లేపబడుట అనేటువంటి కార్యం మనకు తెలుసు. நான்காவது ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவினுடைய உயிர்த்தெழுதலை பற்றி எழுதப்பட்டிருக்கிறது. నాలుగవదిగా ప్రభు యేసు క్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధానమును గురించి రాయబడి ఉన్నది. எனவே இந்த யவீரு ஜெப ஆலய தலைவனுடைய மகள் மரித்த அன்றைக்கே உயிரோடு எழுந்தாள். యాయీరు యొక్క కుమార్తె మరణించిన దినమునే ఆమె తిరిగి లేచినది. ஆண்டவராகிய இயேசு கிறிஸ்து அவள் மரித்த முதல் நாளிலேயே அவளை உயிர்ப்பித்தார். ప్రభు యేసు క్రీస్తు వారు ఆమె మరణించిన మొదటి దినమునే ఆమెను సజీవంగా లేపి ఉంచున్నాడు. నాయిన్ ఊర్ విధవైనుடைய మగனை మరిత இரண்டாவது நாள் ఉయిరోడు எழுப்பினார். ఇక్కడ నాయిన్ అనేటువంటి ఊరిలో ఉన్నటువంటి విధవరాలి యొక్క కుమారుణ్ణి ఆ దినమునే దేవుడు లేపి ఉంచున్నాడు. రెండవ రోజు సెకండ్. அதுக்கு பிறகு லாசருக்கு பத்தி நமக்கு நல்லா தெரியும். அவர் எத்தனாவது நாள் உயிரோடு எழுந்தார் என்று మనకు బాగా తెలుసు. లాసరు ఎన్నో దినమున అతడు జీవంతో లేచాడని. எத்தனாவது நாள்? ఎన్నో దినము நல்லா தெரிஞ்ச விஷயம் தான். 4வது நாள். మనకు అందరికి తెలుసు ఆయన 4వ దినమున. முதலாவது நாள் ஒரு உயிர்த்தெழுதல் நடந்திருக்கிறது. మొదటి రోజున పునరుద్ధానం జరిగించినది. இரண்டாவது நாள் ஒரு உயிர்த்தெழுதல் நடந்திருக்கிறது. రెండవ దినమున ఒక పునరుద్ధానం జరిగించినది. நான்காவது நாள் ஒரு உயிர்த்தெழுதல் நடந்திருக்கிறது. 4వ దినమున కూడా ఒక పునరుద్ధానం జరిగినది. நடுவுல ஒரு நம்பர் மிஸ் ஆகுது இல்லீங்களா? ఇన్ బిట్వీన్ లో ఒక నంబర్ మిస్ అవుతుంది కదా. அந்த நம்பர்ல தான் ஆண்டவர் எழுந்தார். ఆ నంబర్ లోనే ప్రభు యేసు క్రీస్తు వారు లేచి ఉంటున్నారు. அவர் உயிரோடு இருக்கும்போது அடிக்கடியாக நான் மரிப்பேன், 3ஆம் நாள் உயிரோடு எழுந்திருப்பேன் என்று சொன்னார். ఆయన సజీవుడై లోకంలో ఉన్నటువంటి దినాల్లో నేను మరణిస్తాను కానీ 3వ దినమున తిరిగి లేస్తానని అనేక సందర్భాల్లో దేవుడు చెప్పి ఉంటున్నాడు. எனவே இந்த ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவினுடைய உயிர்த்தெழுதலை நீங்க எப்படி புரிஞ்சுக்கிறீங்கன்னு எனக்கு தெரியல. ప్రభు యేసు క్రీస్తు వారి యొక్క పునరుద్ధానం గురించి మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటారో నాకు తెలియదు. எனவே இந்த உயிர்த்தெழுதலை நான் ரொம்ப அளவில்லாம அனுபவிக்கிறேன். ரொம்ப சந்தோஷமா அனுபவிக்கிறேன். என்னால அனுபவிக்க முடியுது. ఆ పునరుద్ధాన దినం గురించి అన్నగారు ఎంతో సంతోషంతో ఆనందంతో ఆ సంగతులన్నింటిని కూడా అన్న ఆనందిస్తూ వస్తున్నాడు. எனவே கீதம் கீதம் ஜெய ஜெய கீதம் அந்த பாட்டை ஒவ்வொரு முறை கேட்கும்போது உற்சாகமாடுறேன் நான். సో గీతం గీతం జయ జయ గీతం అనేటువంటి పాట విన్న ప్రతిసారి కూడా అది ఎంతో సంతోషాన్ని ఇచ్చేదిగా ఉంటున్నది. ఏறக்குறைய 25 வருஷமா அந்த பாட்டை நான் கேட்டுட்டு இருக்கிறேன். దాదాపు 25 సంవత్సరాలుగా ఆ పాట నన్ను వింటున్నాడు. ஒவ்வொரு முறையும் கேட்கும்போது நான் புதுசா கேட்கற மாதிரியே சந்தோஷப்படுறேன். ప్రతిసారి విన్నప్పుడు కూడా అది కొత్తగా ఉన్నటువంటి ఒక అనుభవం వస్తుంది. இந்த பாடலை பாடும்போது ரொம்ப சந்தோஷமா இருந்தது. ఈ పాటను పాడేటప్పుడు ఎంతో సంతోషంగా ఉంటూ వచ్చింది. నేను எந்த அளவுக்கு அதை நான் சந்தோஷப்பட்டேன்னு சொன்னா, ఎంత మట్టుకు నేను దాన్ని విని సంతోషించానంటే, ஐயோ ஆண்டவர் என்னுடைய பாவத்துக்காக இவ்வளவு பாடுகளை பட்டார் என்ற ஒரு கஷ்டம் இருந்தது எனக்கு. అయితే నా పాపముల కొరకు ప్రభు యేసు క్రీస్తు వారు ఎన్ని కష్టాలు అనుభవించినారు అనేటువంటి ఒక బాధ ఉంటూ వచ్చింది. ஆனால் அவர் உயிரோடு எழுந்தார் என்ற அந்த செய்தி பயங்கர ஒரு ஹீரோயிசம் அதுல தெரிகிறது. సో అయితే ప్రభు యేసు క్రీస్తు వారు ఆయన పునరుద్ధానుడై లేచాడనేటువంటి సంగతి విన్నప్పుడు దీనిలో ఒక హీరోయిజం కనిపిస్తూ వస్తుంది. இந்த உலகம் என்ன நினைச்சதுன்னா அவர் கதையை முடிச்சிடணும்னு நினைச்சது. ఈ లోకము
ఆయన యొక్క కథను ఇంతతో ముగించాలి అని అనుకున్నది. ஆனால் ஆண்டவராகிய இயேசு கிறிஸ்து உயிரோடு எழுந்து எவ்வளவு பெரிய காரியத்தை செய்தார். అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు సజీవుడై లేచి ఎంతో గొప్ప కార్యమును ఆయన చేసి ఉంటున్నాడు. எனவே சிலர் அதுக்கு காவல் வேற காத்து நிற்கிறாங்க அந்த கல்லறைக்கு. అంత మాత్రమే కాదు, ఆయన ఉంచినటువంటి సమాధిలో కావలి వారు ఉంటూ వచ్చారు. அவரை காவல் காத்துன்னா என்ன அர்த்தம்? ఆ కావలి కాస్తున్నారంటే అర్థం ఏంటి? அவரை யாரும் வெளியே கொண்டு போக கூடாதபடிக்கு உட்கார்ந்து நிற்கிறாங்க. ఆయన ఎవరును బయటికి ఎత్తుకొని వెళ్లకుండా వాళ్ళు కాపలా కాస్తూ వస్తున్నారు. கல்லானது தள்ளப்பட்டது, అక్కడ రాయి దొర్లించబడింది. எனவே அவர்கள் காவல் காத்தவர்கள் மரித்தவர்களாக விழுந்தார்கள். అక్కడ కావలి కాచినటువంటి వారు సచ్చిన వారే కింద పడ్డారు. அந்த மரித்தவர்களை போல அவர்கள் விழுந்தார்கள். వాళ్ళు మరణించినటువంటి వారి వరే అక్కడ కనబడుతూ వచ్చారు. ஆண்டவராகிய இயேசு கிறிஸ்து கம்பீரமாக எழுந்து வந்தார். ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన గంభీరముగా సమాధిలో నుండి ఆయన పునరుద్ధానుడై లేచి వచ్చాడు. சகோதரிகள் அவரை பார்க்க போயிருக்கிறார்கள். అక్కడ సహోదరులు చూడడానికి ఉదయమే వెళ్ళి ఉంటున్నారు. எனவே பலமுறை ஆண்டவர் உயிரோடு எழுந்திருப்பார் என்ற செய்தியை சொல்லி கூட இவங்களுக்கு எந்த விதமான நம்பிக்கையும் இல்லை. అయితే అనేక సందర్భాల్లో అనేక సార్లు ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై లేచాడని చెప్పినా కూడా నమ్మలేనటువంటి స్థితిలో ఉంటున్నాము. ஒருவேளை அந்த ஸ்திரீகளோடு கூட நாமும் அந்த கல்லறைக்கு போயிருந்தா, ఒకవేళ ఆ వేకువజామున వెళ్ళినటువంటి ఆ స్త్రీలతో కూడా నీవు నేను కూడా వెళ్ళి ఉన్నట్లయితే ஒருவேளை எவ்வளவு சந்தோஷப்பட்டு யோசிச்சு பாருங்களேன். ఒకవేళ మనకి ఎంత సంతోషం కలిగి ఉంటుంది దయచేసి గమనించండి. எனவே ஆண்டவராகிய இயேசு கிறிஸ்து உயிர் எழுந்ததினாலே நமக்கு கிடைத்த ஆசீர்வாதங்களை பத்தி சில வார்த்தைகளை சொல்லி நான் முடிக்கிறேன். ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పునరుద్ధానం ద్వారా మనకు కలిగేటువంటి కొన్ని ఆశీర్వాదముల గురించి మనం ధ్యానించుకుని, ஒருவேளை ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவானவர் உயிரோடு எழுந்தில்லாமல் போனால் இந்த விதமான ஆசீர்வாதங்களை அல்லது நன்மைகளை நாம் பெற்றிருக்க முடியாது. ఒకవేళ ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై కాకపోయినట్లయితే ఇట్టి ఆశీర్వాదాలు మన జీవితంలో మనం పొందుకోలేని వారుగా ఉంటుంటాము. சோ ஆண்டவராகிய இயேசு கிறிஸ்து உயிர் எழுந்ததினாலே நமக்கு கிடைத்த அந்த நன்மைகளை பார்த்து ஆராதிக்க போகிறோம். ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుద్ధానము ద్వారా మనకు కలిగినటువంటి మేలులు ఆశీర్వాదాలను ఉదయకాల సమయంలో ధ్యానించి మనం ప్రభువును ఆరాధనలోకి వెళదాం. எபேசியர் நிருபம் 2ஆம் அதிகாரம் நமக்கு நன்றா தெரிந்த ஒரு வசனம் இருக்கிறது. அந்த வசனத்தை நம்ம வாசிக்கலாம். 1வது வசனம். ఆ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మీరు అపరాధముల చేతును పాపముల చేతును మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించెను. எனவே அக்கிரமங்களினாலும் பாவங்களினாலும் மரித்தவர்களாய் இருந்த உங்களை உயிர்ப்பித்தார். పాపముల చేతును అపరాధముల చేతును సచ్చిన వారైన మనలను దేవుడు బ్రతికించెను. பாவத்துல இருக்கிற ஜனங்களை மரித்த லிஸ்ட்ல ஆண்டவர் வைத்திருக்கிறார். పాపములో ఉన్నటువంటి ప్రజలను దేవుడు ఏ లిస్ట్ లో ఉంచాడంటే మరణించినటువంటి వారి లిస్ట్ లో దేవుడు ఉంచాడు. எப்போது ஆண்டவராகிய இயேசு கிறிஸ்து உயிர்த்தெழுந்தாரோ அப்போது இந்த மரணத்தை ஜெயித்து உயிர்த்தெழுதலை கொடுத்தார். ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణిస్తూ వచ్చారో ఆయన మరణమును జయించి ఆయన పునరుద్ధానుడై వచ్చాడు. எபேசியர் 2ஆம் அதிகாரம் 5வது வசனத்தில் எழுதப்பட்டிருக்கிறது. சேர்ந்து வாசிக்கலாம். సో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో రాయబడి ఉంది. దయచేసి అందరం కలిసి చదువుకుందాం. அக்கிரமங்களில் மரித்தவர்களாய் இருந்த நம்மை கிறிஸ்துவுடனே கூட உயிர்ப்பித்தார். கிருபையினாலே ரட்சிக்கப்பட்டீர்கள். ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவுடனே கூட நாம் உயிர்ப்பிக்கப்பட்டோம். அது ரட்சிப்பு. ప్రభువైన యేసుక్రీస్తు వారితో కూడా మనం లేపబడ్డాము. అదే రక్షణ. எனவே இளைய குமாரன் பாவம் செய்து தன்னுடைய தகப்பனை சந்திக்க திரும்பி வந்தபொழுது, తప్పిపోయినటువంటి కుమారుడు పాపం చేసి తిరిగి బుద్ధి వచ్చినప్పుడు తన తండ్రి వద్దకు వచ్చినప్పుడు அந்த தகப்பன் சொல்ற வார்த்தை என்னன்னா, తన తండ్రి చెప్పేటువంటి మాట ఏంటంటే, என் குமாரனாகி இவன் மரித்தான், నా కుమారుడైనటువంటి ఇతను మరణించెను, உயிர்த்தான், మరలా బ్రతికెను, மரித்தான், మరణించెను, உயிர்த்தான். తిరిగి లేచెను. எனவே பாவத்தில் இருக்கிற ஜனங்கள் மரித்தவர்களாய் இருக்கிறார்கள். పాపంలో ఉన్నటువంటి ప్రజలు మరణించిన వారుగా ఉంటున్నారు. எப்போது இந்த தேவனிடத்தில் திரும்பி வருகிறார்களோ கிறிஸ்துவுடனே கூட அவர்களும் உயிர்ப்பிக்கப்படுகிறார்கள். ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు వస్తున్నారో వాళ్ళు కూడా తిరిగి లేపబడే వారుగా ఉంటున్నారు. எபேசியர் 2ஆம் அதிகாரம் 5வது வசனம் இந்த உயிர்ப்பித்தல் ரட்சிப்பு என்று எழுதப்பட்டிருக்கிறது. ఆ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం
ఐదో వచనము ఈ పునరుద్ధానం అనేటువంటిది రక్షణను తీసుకొని వస్తుంది. அது கிருபையினாலே நடந்திருக்கிறது. అది కృప చేతనే జరిగినటువంటిది. கிருபையினாலே இந்த ரட்சிப்பை தேவன் ஈவாக கொடுத்திருக்கிறார். நாம் உயிர்ப்பிக்கப்பட்டிருக்கிறோம். కృప చేతనే దేవుడు ఇది మనకు ఉచితంగా ఇచ్చిస్తున్నాడు. మనం రక్షింపబడి ఉన్నాము. இரண்டாவது என்ன கிடைத்திருக்கிறது வாசிப்போம். రెండవదిగా మనం ఏం పొందుకున్నామో చదువుకుందాం. రోమర్కి எழுதின நிருபம் 4ஆம் அதிகாரம். రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. మన్నించును 6వ అధికారం. క్షమించండి 6వ అధ్యాయము. ஒரு నిమిషం. రోమర్కి எழுதின நிருபம். రోమీయులకు రాసిన పత్రిక 4వ அதிகாரம். రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. మన్నించును రోమర్ 4ఆம் அதிகாரம் 25వ వచనం. క్షమించండి రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం. எல்லாரும் சேர்ந்து வாசிக்கலாம். దయచేసి అందరం కలిసి చదువుకుందాం. அவர் நம்முடைய பாவங்களுக்காக ஒப்புக் கொடுக்கப்பட்டும் நாம் நீதிமான்களாக்கப்படுவதற்காக ஏற்பப்பட்டிருக்கிறார். எனவே ஆண்டவராகிய இயேசு கிறிஸ்து உயிரோடு எழுந்ததினால கிடைத்த இரண்டாவது ஆசீர்வாதம் என்னவென்றால், ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన సమాధి నుండి పునరుద్ధానుడై లేచుట ద్వారా మనకు కలిగినటువంటి రెండవ ఆశీర్వాదం ఏమిటంటే, எனவே இந்த ஆண்டவராகிய இயேசு கிறிஸ்து உயிரோடு எழுந்திராமல் போயிருந்தார் என்றால் நாம் பாவத்திலே தான் இருந்திருப்போம். ప్రభు యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై ఆయన లేవకపోయినట్లయితే మనం ఇంకను పాపంలోనే జీవించే వారముగా ఉంటాము. ஆனாலும் அவர் உயிரோடு எழுந்ததினால நமக்கு கிடைத்த ஒரு பெரிய ஸ்லாகியம் என்னன்னா, நாம் நீதிமானாக்கப்படும்படியாக அவர் எழுப்பப்பட்டிருக்கிறார். ప్రభు యేసుక్రీస్తు వారు మరణం నుండి పునరుద్ధానుడై లేచుట కారణం చేత మనము నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. எனவே ஆதாமுக்குள்ள எல்லாரும் பாவிகளானார்கள். ఆదాము ద్వారా మనమందరము కూడా పాపులుగా తీర్చబడుతూ వచ్చాము. ஆதாமுக்குள்ள எல்லாரும் மரிக்கிறது போல கிறிஸ்துவுக்குள்ளாக எல்லாரும் உயிர்ப்பிக்கப்பட்டார்கள். ఆదాము ద్వారా అందరూ కూడా మరణించినటువంటి స్థితిలో ఉన్నటువంటి మనము అదే ప్రభు యేసుక్రీస్తు ద్వారా మనమందరము కూడా లేపబడుతూ వచ్చాము. இந்த ரோமருக்கு எழுதின நிருபத்துல ஒரு மனுஷன் நீதிமானாக்கப்படுவதற்கு தேவன் செய்த 7 காரியங்கள் எழுதப்பட்டிருக்கிறது. ఈ రోమీయులకు రాసిన పత్రికలో ఒక మనుషుడు నీతిమంతుడిగా తీర్చబడడానికి 7 కార్యములను గురించి ఈ లేఖనంలో రాయబడి ఉన్నది. முதலாவது ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவினுடைய கிருபையினாலே தான் ஒரு மனுஷன் அல்லது ஒரு பாவி நீதிமானாக்கப்படுகிறான் என்று ரோமர் 3ல எழுதப்பட்டிருக்கிறது. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఒక మనిషి ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కృప చేతనే నీతిమంతుడిగా తీర్చబడుతున్నాడు. இரண்டாவது ரோமர் 4ஆம் அதிகாரத்திலே அவருடைய உயிர்த்தெழுதல் மூலமாக ஒரு மனுஷன் நீதிமானாக்கப்படுகிறான் என்று எழுதப்பட்டிருக்கிறது. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన పునరుత్థానుడైన కారణాన్ని బట్టి ఒక మనుషుడు నీతిమంతుడిగా చేయబడుతూ వస్తున్నాడు. ரோமர் 5ஆம் அதிகாரம் 1வது வசனத்திலே விசுவாசத்தினாலே தேவன் மேல் வைக்கிற விசுவாசத்தினாலே நாம் நீதிமானாக்கப்படுகிறோம் என்று எழுதப்பட்டிருக்கிறது. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ప్రభు యేసుక్రీస్తు వారి మూలముగా మనం ఇచ్చినటువంటి విశ్వాసం ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. ரோமர் 5ஆம் அதிகாரம் 9வது வசனத்தின் மூலமாக ஆண்டவராகிய இயேசு கிறிஸ்து சிலுவையில் சிந்தின இரத்தத்தினாலே நாம் நீதிமானாக்கப்படுகிறோம் என்று எழுதப்பட்டிருக்கிறது. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో ప్రభు యేసుక్రీస్తు వారు ఆ కల్వారి శిలువలో చిందించిన రక్తం ద్వారా దేవుడు మనలను నీతిమంతులుగా చేస్తూ వచ్చాడు. எனவே ரோமர் 5ஆம் அதிகாரம் 19வது வசனத்தில் எழுதப்பட்டிருக்கிறது, ஒரே மனுஷனுடைய கீழ்ப்படியாமையினாலே எல்லாரும் பாவிகளாக்கப்பட்டது போல ஒரு மனுஷனுடைய கீழ்ப்படிதலினாலே எல்லாரும் நீதிமானாக்கப்படுகிறார்கள். ఏలైనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడుదురో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. எனவே ஆண்டவராகிய இயேசு கிறிஸ்து பிதாவாகிய தேவனுக்கு கீழ்ப்படிந்து சிலுவையிலே பலியானதினால நாம் நீதிமானாக்கப்பட்டிருக்கிறோம். ప్రభు యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునికి ఆయన విధేయుడై సిలువలో మరణించడం ద్వారా మనము నీతిమంతులుగా చేయబడుతూ వచ్చాము. எனவே இந்த ரோமருக்கு எழுதின நிருபம் 10ஆம் அதிகாரத்துல எழுதப்பட்டிருக்கிறது. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. ரோமருக்கு எழுதின நிருபம் 10ஆம் அதிகாரம். రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. ரோமருக்கு எழுதின நிருபம் 10ஆம் அதிகாரம். రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4வது வசனம். 4వ వచనం. விசுவாசிக்கிற எவனுக்கும் நீதி உண்டாகும்படியாக கிறிஸ்து நியாயப்பிரமாணத்தின் முடிவாய் இருக்கிறார்.
எனவே ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவை ஒரு மனுஷன் ஏற்றுக்கொள்வதற்கு முன்பு நியாயப்பிரமாணத்தின்படி மனுஷன் நீதிமானாக்கப்பட்டதாக எழுதப்பட்டிருக்கிறது. ప్రభు యేసుక్రీస్తు వారిని అంగీకరించడానికి ముందుగా అతడు ఆ ధర్మశాస్త్రం ప్రకారం అతను నీతిమంతుడిగా చేయబడ్డాడని రాయబడుతూ వచ్చింది. ஆனால் ஆண்டவராகிய இயேசு கிறிஸ்து மரித்த பிறகு அந்த நியாயப்பிரமாணத்துக்கு ஒரு முடிவு வைத்து அவரை விசுவாசிப்பது மூலமாக இந்த நீதிமானாக மாற்றுகிறார். ప్రభు యేసుక్రీస్తు వారు మరణించడం ద్వారా ఈ ధర్మశాస్త్రమును సమాప్తి చేసి ఆయన ద్వారా నీతిమంతులుగా చేయబడుతూ వచ్చాడు. அடுத்து ரோமர் 8ஆம் அதிகாரம் 30வது வசனத்தில் எழுதப்பட்டிருக்கிறது, எவர்களை முன்குறித்தாரோ அவர்களை அழைத்திருக்கிறார், எவர்களை அழைத்தாரோ அவர்களை நீதிமான்களாக்கியும் இருக்கிறார். రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 30వ వచనంలో మరి ఎవరిని ముందుగా నిర్ణయించును వానిని పిలిచును, ఎవరిని పిలిచును వానిని నీతిమంతులుగా తీర్చును. ஒரு மனுஷன் நீதிமானாக்கப்படுவதற்கு ஆண்டவராகிய இயேசு கிறிஸ்து செய்த 7 காரியங்கள் இருக்கிறதுங்கிறது. ప్రభు యేసుక్రీస్తు వారు ఒక మనిషిని నీతిమంతుడిగా చేయబడడానికి ప్రధానంగా 7 సంగతుల గురించి ఇక్కడ రాయబడి ఉన్నది. எனவே அதுல ஒரு காரியம், ஆண்டவராகிய இயேசு கிறிஸ்து உயிரோடு எழுந்தார், அதனால நீங்களும் நானும் நீதிமானாக்கப்பட்டிருக்கிறோம். దానిలో ప్రధానమైనటువంటిది ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన పునరుద్ధానుడైనాడు కనుక తద్వారా నీవు నేను కూడా ఈ దినమున నీతిమంతులుగా చేయబడుతూ వచ్చాము. மூன்றாவது நாம் வாசிக்கலாம். మూడోదిగా మనం చదువుకుందాం. 1 కొరింథీయుల 15వ అధికారం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము. 1 కొరింథీయుల 15వ అధికారం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము. 1 కొరింథీయుల 15వ అధికారం 55வது வசனத்திலிருந்து 57வது வசனம் வரைக்கும் சேர்த்து வாசிக்கலாம். 55వ వచనం నుండి 57 వరకు దయచేసి అందరం కలిసి చదువుకుందాం. மரணமே உன் போர் எங்கே, பாதாளமே உன் ஜெயம் எங்கே, மரணத்தின் கூர் பாவம், பாவத்தின் பலன் நியாயப்பிரமாணம், நீ நம்முடைய கர்த்தராகிய இயேசு கிறிஸ்துவினாலே நமக்கு ஜெயம் கொடுக்கிற தேவனுக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రం కలుగును గాక. ஆண்டவராகிய இயேசு கிறிஸ்து உயிரோடு எழுந்ததனால ஒரு வார்த்தை எழுதப்பட்டிருக்கிறது. ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన మరణమును జయించి ఆయన పునరుద్ధానుడైనటువంటి కారణాన్ని బట్టి ఇక్కడ ఒక మాట రాయబడి ఉన్నది. 54வது வசனத்தில் எழுதப்பட்டிருக்கிறது, மரணம் ஜெயமாக விழுங்கப்பட்டது. ఇక్కడ మరణము జయముగా మింగివేయబడుతూ వచ్చింది. எனவே ஆண்டவராகிய இயேசு கிறிஸ்து உயிர்த்தெழுந்து பாவத்தை ஜெயித்தார், பிசாசை ஜெயித்தார், உலகத்தை ஜெயித்தார், மரணத்தை ஜெயித்தார், பாதாளத்தை ஜெயித்தார். ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన మృత్యుంజయుడిగా లేచిన కారణాన్ని బట్టి ఆయన పాపాన్ని జయిస్తూ వచ్చాడు, మరణాన్ని జయిస్తూ వచ్చినాడు. అంత మాత్రమే కాదు, ఆయన లోకమును జయిస్తూ వచ్చాడు, పాతాళమును జయిస్తూ వచ్చాడు. எனவே ஆண்டவராகிய இயேசு கிறிஸ்து இந்த ஜெயத்தை, இந்த வெற்றியை அவரை விசுவாசிப்பது மூலமா நமக்கு கொடுக்கிறார். ప్రభు యేసుక్రీస్తు వారిని విశ్వాసించడం ద్వారా అట్టి విషయమును నీకు నాకు దేవుడు దయచేస్తూ వస్తున్నాడు. ஒருவேளை ஆண்டவராகிய இயேசு கிறிஸ்து உயிரோடு எழுந்திராமல் போயிருப்போம் என்றால் 17வது வசனத்தில் எழுதப்பட்டிருக்கிறது, 1 கொரிந்தியர் 15:17 17. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 17వ వచనంలో రాయబడి ఉన్నది, கிறிஸ்து எழுந்திராவிட்டால் உங்கள் விசுவாசம் வீணாயிருக்கும், நீங்கள் இன்னும் உங்கள் பாவங்களில் இருப்பீர்கள். பாவத்தை ஜெயித்திருக்க முடியாது. పాపమును జయించలేకపోయి ఉండే వాళ్ళముగా ఉండుంటాము. எனவே ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவை பற்றின முதலாவது தீர்க்க தரிசன வசனம் ஆதியாகமம் 3ஆம் அதிகாரம் 15வது வசனத்தில் எழுதப்பட்டிருக்கிறது. ప్రభు యేసుక్రీస్తు వారిని గురించినటువంటి మొట్టమొదటి ప్రవచనము ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనంలో రాయబడి ఉన్నది. உன் வித்துக்கும் அவள் வித்துக்கும் பகை உண்டாக்குவேன், నీ సంతానానికి ఆ స్త్రీ సంతానానికి నేను వైరమును పుట్టింతును, நீ அவருடைய புதிகாலை நசுக்குவாய், నీవు అతని తలను నలగొట్టెదవు, அவர் உன் தலையை நசுக்குவார், ఆయన నీ తల మీద కుట్టును. அது பிசாசை ஆண்டவராகிய இயேசு கிறிஸ்து ஜெயித்ததற்கான தீர்க்க தரிசன வசனம். ఆ ప్రభు యేసుక్రీస్తు వారు అపవాదిని జయించాడు అన్నటువంటి దానికి ఇది రుజువుగా ఉంచున్నది. இந்த வருஷம் வாக்குத்தத்தத்தில் கூட நமக்கு வந்திருக்கிறது, சாத்தானை உங்கள் கால்களின் கீழே அவர் நசுக்கி போடுவார். ఈ సంవత్సరం వాగ్దానంలో రాయబడి ఉంచున్నది, ఆ సాతాన్ని కాళ్ళ కింద చితకదొక్కబడును అని చెప్పి రాయబడి அந்த ఉంచున్నది. ஜெயத்திலே உனக்கும் எனக்கும் பங்கு கொடுத்திருக்கிறார். ఆ జయంలో నీకు నాకు దేవుడు బాగా నిశ్చయించున్నాడు. ஆண்டவராகிய இயேசு கிறிஸ்து உயிர்த்தெழுந்து நம்மை உயிர்ப்பித்து ரட்சிப்பு கொடுத்தார். ప్రభు యేసుక్రీస్తు వారు మరణమును జయించి ఆయన పునరుద్ధానుడై
నీకు నాకు అట్టి రక్షణ దేవుడు ఇచ్చిస్తున్నాడు. அது பிறகு ஆண்டவராகிய இயேசு கிறிஸ்து உயிரோடு எழுந்ததனால நாம் நீதிமானாக்கப்பட்டிருக்கிறோம். ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైన కారణాన్ని బట్టి నీవు నేను కూడా నీతిమంతులుగా తీర్చబడి ఉంటున్నాము. ஆண்டவராகிய இயேசு கிறிஸ்து உயிர்த்தெழுந்ததனாலே மரணமே உன் கூர் எங்கே, பாதாளமே உன் ஜெயம் எங்கேன்னு சொல்லி மரணத்தை, பாதாளத்தை, பிசாசை ஜெயித்தார். ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైనటువంటి కారణాన్ని బట్టి ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ పాతాళమా నీ ముల్లెక్కడ అని చెప్పి ఇక్కడ దేవుడు అంటూ వస్తున్నాడు. அவர் மரணத்தின் கூரை உடைத்தார். ఆయన మరణం యొక్క ముల్లును ఆయన త్రుంచి ఉంచున్నాడు. மரணத்தின் கூர் பாவம், అది మరణం యొక్క ముల్లు పాపము. அந்த கூரை ஒடித்து விட்டார். ఆ ముల్లును ఆయన విరిచి ఉంచున్నాడు. அப்படின்னா என்ன అర్థం? దాని యొక్క అర్థం ఏంటి? பாவத்தை உடைத்தார். ఆయన పాపమును ఆయన విరగొచ్చి ఉంచున్నాడు. பாவத்தின் மீது வெற்றியை கொடுத்தார். పాపం మీద దేవుడు జయాన్ని ఇచ్చి ఉంచున్నాడు. உலகத்தில் உங்களுக்கு உபத்திரவம் உண்டுன்னு சொன்னார். ఈ లోకంలో మీకు శ్రమలు కలుగును అని చెప్పి దేవుడు అంటున్నాడు. ஆனாலும் திடன் கொள்ளுங்கள், நான் உலகத்தை ஜெயித்தேன் என்று சொன்னார். లోకంలో మీకు శ్రమ అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానని దేవుడు అంటున్నాడు. அதனால தான் இந்த 1 கொரிந்தியர் 15:57 எழுதப்பட்டிருக்கிறது. అందుకని మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 57వ వచనంలో రాయబడి ఉంటున్నది. நம்முடைய கர்த்தராகிய இயேசு கிறிஸ்துவினாலே நமக்கு ஜெயம் கொடுக்கிற தேவனுக்கு ஸ்தோத்திரம். అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా మనకు జయం అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగును గాక. இந்த ஜெயத்தை பெற்றவர்கள் கர்த்தருக்கு ஸ்தோத்திரங்களையும் ஆராதனைகளையும் செலுத்துவார்கள். ఇది జయాన్ని పొందుకున్నటువంటి మనుషులు దేవునికి స్తోత్రమును ఆరాధనను చెల్లించెదరు. நான்காவதாக அவர் உயிரோடு இருந்ததனால நமக்கு கிடைக்கிற ஒரு பெரிய ஸ்லாகியம் என்ன தெரியுமா? నాలుగవదిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుద్ధానమైనటువంటి కారణాన్ని బట్టి మనకు కలిగేటువంటి ఆశీర్వాదం ఏంటంటే యేసయ్య 25వ అధ్యాయం 8వ వచనத்தில் அது எழுதப்பட்டிருக்கிறது. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనం. எல்லாரும் சேர்ந்து படிக்கலாம். దయచేసి అందరం కలిసి ப்ளீஸ் எல்லாரும் பைபிள் வச்சிருக்கிறவங்க எல்லாரும் திறந்து சத்தமா அந்த வசனத்தை வாசிக்கலாம். దయచేసి పరిశుద్ధ గ్రంథము కలిగిన వారందరూ కూడా మీ యొక్క భాగమును తెరిచి బిగ్గరగా చదవాలని కోరుకుంటున్నాం. எல்லாரும் சேர்ந்து வாசிக்கலாம். దయచేసి అందరం కలిసి அவர் மரணத்தை ஜெயமாக விழுங்குவார். கர்த்தராகிய தேவன் எல்லா முகங்களிலிருந்து கண்ணீரை துடைத்து நமது ஜனத்தின் நிந்தையை பூமியில் இராதபடிக்கு முற்றிலும் நீக்கிவிடுவார். கர்த்தரே இதை சொன்னார். ஆண்டவராகிய இயேசு கிறிஸ்து மரணத்தை ஜெயமாக விழுங்கும் போது எல்லா முகங்களில் இருக்கிற கண்ணீர் துடைக்கப்படும் என்று எழுதப்பட்டிருக்கிறது. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణమును జయముగా మృంగివేయనప్పుడు అందరి యొక్క బాష్ప బిందువులు తుడిచివేయబడును. எனவே உன்னுடைய கண்ணீர் யாவையும் தேவன் துடைத்தார். నీ కన్నీటినన్నిటిని కూడా దేవుడు తుడిచివేసి ఉంటున్నాడు. நன்றாக கவனியுங்கள். దయచేసి గమనించండి. ஆண்டவராகிய இயேசு கிறிஸ்து சிலுவைக்கு போகும்போது ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ సిలువకు వెళ్ళినప్పుడు அநேக ஸ்திரீகள் எருசலேமின் குமார்த்திகள் மார்பில் அடித்துக் கொண்டு அழுதார்கள். అనేక మంది యెరూషలేము స్త్రీలు తన రొమ్మును కొట్టుకొని ఏడ్చుతూ వచ్చారు. எனவே அப்ப ஆண்டவர் என்ன சொன்னார்? అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? எருசலேமின் குமார்த்திகளே, நீங்க எனக்காக அழாதீங்கன்னு சொன்னார். యెరూషలేము కుమార్తెలారా నా కొరకు ప్రలాపించుకుడి అని చెప్పి దేవుడు உங்களுக்காக உங்களுடைய பிள்ளைகளுக்காக அழுங்கள் சொன்னார். నీ కొరకు నీ పిల్లల కొరకు ఏడుడి అని చెప్పి చెప్తూ వస్తున్నాడు. ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் பாடு மரணத்தை பார்த்த ஸ்திரீகளால அவங்களால அழாம இருக்க முடியவில்லை. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆ యొక్క శిలువ శ్రమలను చూసి అక్కడ ఉన్నటువంటి స్త్రీలు ఏడవకుండా ఉండలేకపోతూ వచ్చారు. ஆனா நன்றாக கவனியுங்கள், அந்த ஸ்திரீகள் உயிர்த்தெழுதலின் சம்பவத்தை பார்த்தபோது சந்தோஷத்தோடு ஓடினார்கள் என்று எழுதப்பட்டிருக்கிறது. అదే స్త్రీలు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానమును చూసినప్పుడు వాళ్ళు ఎంతో ఆనందభరితులై వాళ్ళు తిరిగి వెళ్ళిరని మనం చూడగలము. அவர்கள் கண்ணீர் யாவையும் தேவன் துடைத்தார். వారి యొక్క కన్నీటినన్నిటిని కూడా దేవుడు తుడిచివేసి ఉంటున్నాడు. எனவே இயேசு கண்ணீர் விட்டார். దేవుడు కన్నీరు విడిచెను. உன்னுடைய கண்ணீரை துடைக்கும்படியாக నీ యొక్క కన్నీటిని తుడుచులాగున. ஒருவேளை நீ ஆகாரை போல கண்ணீர் விட்டிருக்கலாம். ఒకవేళ నువ్వు హాగారు వలె నువ్వు ఏడ్చి ఉండొచ్చు. ஒருவேளை தாவீதை போல நீ கண்ணீர் விட்டிருக்கலாம். ఒకవేళ దావీదు వలె నువ్వు ఏడ్చి ఉండొచ్చు. யோசேப்பு போல கண்ணீர் விட்டிருக்கலாம். యేసేపు వలె నువ్వు కన్నీరు విడిచి ఉండొచ్చు. அன்னாளை போல நீ அழுதிருக்கலாம். అన్నా వలె నువ్వు కన్నీరు విడిచి ఉండొచ్చు. எசேக்கியா ராஜாவை போல நீ அழுதிருக்கலாம். హిజ్కియా రాజు వలె ఏడ్చి ఉండొచ్చు. ஆண்டவர் சொன்னார், దేవుడు అంటున్నాడు, உன் கண்ணீரை கண்டேன். నీ యొక్క కన్నీటిని చూచితిని. கண்ணீரை நான் கண்டேன். నీ యొక్క కన్నీటిని చూచితిని. நான் உயிர்த்தெழுந்து விட்டேன். నేను పునరుద్ధానుడైతిని. நீ கண்ணீர் விட வேண்டிய அவசியம் இல்லை. నీవింక నువ్వు ఏడవలసిన అవసరం లేదు. எல்லா முகங்களில்
முகங்களிலிருந்து அவர் கண்ணீரை துடைத்தார். అందరి ముఖంలో నుండి కన్నీటిని తుడిచివేసెను. அதனால வெளிப்படுத்தின விசேஷத்துல அது எழுதப்பட்டிருக்கிறது, வாசிக்கலாம். 21 அதிகாரம் 4வது வசனம். ప్రకటన 21వ అధ్యాయం 4వ వచనము. வெளிப்படுத்தின விசேஷம் 21 அதிகாரம் 4வது வசனம். ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4வது வசனம் சேர்ந்து படிக்கலாம். అందరం కలిసి చదువుకుందాం. அவருடைய கண்ணீர் யாவையும் தேவன் துடைப்பார். இனி மரணமும் இல்லை, துக்கமும் இல்லை, அலறுதலும் இல்லை, வருத்தமும் இல்லை, முந்தினவைகள் ஒழிந்து போயின என்று விளம்பினது. அவருடைய கண்ணீர் யாவையும் தேவன் துடைத்து அதுக்கு ஒரு முற்றுப்புள்ளி வைத்தார். ఆయన వారి కన్నీటి బాష్పములను తుడిచివేసెను. அதோடு கூட அந்த கண்ணீருக்கு முற்றுப்புள்ளி வந்தது. దానికి ఆయన ఒక ముగింపు పలికెను. வெளிப்படுத்தின விசேஷம் 7வது அதிகாரம் 17வது வசனம் கடைசி வசனம். ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనము. எல்லாரும் சேர்ந்து வாசிக்கலாம். దయచేసి అందరం కలిసి చదువుకుందాం. வெளிப்படுத்தின விசேஷம் 7వ அதிகாரம் 17வது வசனம். ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 17వ వచనం. சிங்காசனத்தின் மத்தியில் இருக்கிற ஆட்டுக்குட்டியானவரே, இவர்களை மேய்த்து இவர்களை ஜீவத்தண்ணீருள்ள ஜீவஊற்றுகளில் நடத்துவார். தேவன் தாமே இவருடைய கண்ணீர் யாவையும் துடைப்பார் என்றார். உன்னுடைய கண்ணீர் யாவையும் தேவன் துடைத்தார். నీ కన్నీటినన్నిటిని కూడా దేవుడు తుడిచివేసెను. நான் ரட்சிக்கப்படுவதற்கு முன்பாக, అన్న రక్షింపబడడానికి ముందుగా என் வாழ்க்கை முழுவதும் கண்ணீரா இருந்தது. నా యొక్క జీవితం అంతా కూడా కన్నీటిమయముగా ఉంటూ వచ్చింది. நான் அழுத சந்தோஷமா இருந்த நாளை காட்டிலும் அழுத நாட்கள் தான் அதிகம். సంతోషించిన దినముల కంటే కూడా ఆయన దుఃఖించిన దినములే ఎక్కువ. ஆனாலும் எப்பொழுது இந்த ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவை தரிசித்தேனோ, ரட்சிக்கப்பட்டேனோ, அப்போது தேவனின் கண்ணீர் யாவையும் துடைத்தார். అయితే ఎప్పుడైతే నేను దేవుని దర్శించి రక్షింపబడుతూ వచ్చినానో, నా కన్నీటినన్నిటిని కూడా దేవుడు తుడిచివేస్తూ వచ్చాడు. என்னுடைய புலம்பலை ஆனந்த களிப்பாக மாற்றினார். నా దుఃఖమును దేవుడు సంతోషముగా మారుస్తూ వచ్చాడు. உங்கள் துக்கம் சந்தோஷமாக மாறும் என்று சொன்னார். నీ దుఃఖము సంతోషముగా మారునని దేవుడు సెలవిస్తూ వచ్చాడు. இது ఆண்டవராகிய இயேசு கிறிஸ்து உயிரோடு எழுந்ததினால் நடந்த ஒரு சம்பவம். ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మరణమును జయించి పునరుద్ధానుడైనటువంటి కారణాన్ని బట్టి ఇది నా జీవితంలో జరుగుతూ వచ్చింది. கடைசி 5வது காரியத்தை பார்த்து ஆராதனைக்கு போகலாம். చివరగా 5వ సంగతిని మనం ధ్యానించి ఆరాధనలోకి మనం ప్రవేశిద్దాం. யோபு சரித்திரம் 19వ அதிகாரம். యోబు గ్రంథము 19వ అధ్యాయము. யோபுடைய சரித்திரம் 19వ அதிகாரம். యోబు యొక్క చరిత్ర 19వ అధ్యాయము 25வது వசனத்தை நம்ம எல்லாரும் சேர்ந்து படிக்கலாம். 19:25. எல்லாரும் 25, 26, 27 கூட படிக்கலாம். 25, 26, 27 కూడా మనం மூன்று వచనங்களை எல்லாரும் சத்தமா வாசிக்கலாம், சேர்ந்து வாசிக்கலாம். దయచేసి ఈ మూడు వచనాలని బిగ్గరగా అందరం కలిసి చదువుకుందాం. என் மீட்பர் உயிரோடு இருக்கிறார் என்றும் அவர் கடைசி நாளில் பூமியின் மேல் நிற்பார் என்றும் நான் அறிந்திருக்கிறேன். இந்த என் போர் முதலாளிகள் அடங்கி போன பின்பு நான் என் மாம்சத்திலிருந்து தேவனை பார்ப்பேன், அவரை நானே பார்ப்பேன். அந்நிய கண்கள் அல்ல, என் கண்களில் அவரை காணும். இந்த வாஞ்சியால் என் முள்ளிந்திரியங்கள் எனக்குள் சோர்ந்து போகிறது. என் மீட்பர் உயிரோடு இருக்கிறார். నా దేవుడు సజీవుడుగా ఉన్నాడు. அவரை நான் பார்ப்பேன். ఆయనని నేను చూచెదను. எப்பொழுது தேவன் உயிர்த்தெழுந்தாரோ, ఎప్పుడు దేవుడు పునరుద్ధానుడయ్యాడో, அப்பொழுது மறுமையின் நம்பிக்கை, மோட்ச வாழ்க்கையின் நம்பிக்கையை நமக்கு கொடுத்தார். అటువంటి పరలోక భాగ్యమును నిరీక్షణను దేవుడు మనకు ఇచ్చి ఉంచున్నాడు. என் மீட்பர் உயிரோடு இருக்கிறார். నా విమోచకుడు సజీవుడు. கடைசி நாட்கள்ல பூமியின் மேல நிற்பார். ఆయన అంత్య దినముల్లో ఈ భూమి మీద ఆయన వచ్చును. நான் அவரை பார்ப்பேன். నేను ఆయనను కన్నులారా చూచెదను. அந்த பார்வை என்னுடைய நம்பிக்கையை குறிக்கிறது. అది నా నిరీక్షణను సూచిస్తూ వస్తున్నది. சோ இந்த உயிர்த்தெழுதலுடைய நம்பிக்கை வந்ததற்கான காரணம் ஆண்டவராகிய இயேசு கிறிஸ்து உயிர்த்தெழுதல் மூலமாகத்தான். ఈ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం గురించి మనకున్నటువంటి నిరీక్షణ ఏంటి అంటే, మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మరణమును జయించి ఆయన పునరుద్ధానుడై ఉంటున్నాడు. எனவே கிறிஸ்துவானவர் ஞானஸ்நானம் எடுத்து நீங்களும் ஞானஸ்நானம் எடுப்பீர்கள் என்று சொன்னார். ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా బాప్తిస్మం పొందుకొని మీరు కూడా ఈ బాప్తిస్మలో పాలు పొందుదురని దేవుడు సెలవిస్తూ వచ్చాడు. యేసువానவர் పరిశుద్ధமா வாழ்ந்து நீங்களும் பரிசுத்தமா இருங்கள் என்று சொன்னார். ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని ఆయన సెలవిస్తూ వచ్చాడు. యేసువానவர் పాడు అనుభవిத்து நீங்களும் விதமா பாடுபடுங்கள் என்று மாதிரி வைத்து போனார். అందుకనే దేవుడు ఆయన లోకంలో శ్రమలు అనుభవిస్తూ వచ్చాడు, మీకును ఈ లోకంలో శ్రమలని ఆయన చెప్తూ వచ్చాడు. எனவே ஆண்டவராகிய இயேசு கிறிஸ்து உயிர்த்தெழுந்து நீங்களும் விதமா உயிரோடு எழுந்திருப்பீர்கள் என்று சொன்னார்.
ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆయన మరణమును గెలిచి లేచిన తర్వాత మీరు కూడా పునరుద్ధానులు అవుదురని ఆయన సెలవిస్తూ వచ్చాడు. அவருடைய உயிர்த்தெழுதலுக்கு பங்குள்ளவர்களாக நம்மை மாற்றினார். ఆయన పునరుద్ధానంలో నీవు నేను కూడా பாரிபாகஸ்தலுగా ఉండాలని దేవుడు సెలవిస్తూ వచ్చాడు. அப்போஸ்தலனாகிய பவுல் சொல்கிறார், ஒருவேளை உயிர்த்தெழுதல் இல்லாமல் போயிருந்தால் புசிப்போம் குடிப்போம் நாளைக்கு சாவோம். అయితే ఒకవేళ ఈ పునరుద్ధానమే లేకపోతే తిందుము త్రాగుదుము మరణించుదుము అనేదిగా జరిగి ఉండేది. எனவே ஆண்டவராகிய இயேசு கிறிஸ்து வானத்தின் மேகங்களோடு கூட திரும்ப வருவார். ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఆకాశ మండలముల గుండా ఆయన తిరిగి రానైన వాడుగా ఉంటున్నాడు. கர்த்தர் தாமே ஆரவாரத்தோடும் பிரதான தூதனுடைய சத்தத்தோடும் தேவ எக்காலத்தோடும் இறங்கி வருவார். ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన యొక్క రెండో రాకడలో ఈ విధంగా దేవదూతలతోనూ ఆ సైన్యములతోనూ ఆయన రానయ్యున్నాడుగా ఉంటున్నాడు. அப்பொழுது கிறிஸ்துவுக்குள் மரித்தவர்கள் உயிரோடு எழுந்திருப்பார்கள். అప్పుడు ప్రభునందు నిద్రించిన వారు ఆయన తిరిగి లేపబడుదురు. எனவே ஆண்டவராகிய இயேசு கிறிஸ்து சிலுவையிலே உயிரை விட்டபோது ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో మరణించినప్పుడు எனவே கல்லறைகள் திறந்தது. అక్కడ సమాధులు తెరవబడిను. அநேக பரிசுத்தவான்கள் உடைய சரீரங்கள் எழுந்தது. అనేక మంది పరిశుద్ధులే ఆయన సన్నిధిలో లేపబడుతూ వచ్చారు. பரிசுத்த நகரத்தில் எல்லாருக்கும் காணப்பட்டார்கள். ఆ పరిశుద్ధ పట్టణం నందు అనేక మందికి తనను కనపరుచుకున్నారు. பரலோகத்துக்கு எடுத்துக் கொள்ளப்பட்டார்கள். ఆయన పరలోకమందు కొనుపోబడిను. அதே போல கிறிஸ்துவுக்குள்ள மரித்தவர்கள் ஒவ்வொருவரையும் கர்த்தர் உயிரோடு எழுப்புவார். అదే విధంగా ఎవరైతే క్రీస్తులో నిద్రించి ఉంటున్నారో ఆయన కూడా ఒక దినమున ఆ విధంగా లేపబడుదురు. அப்போது மகிமையின் சரீரத்தை தேவன் நமக்கு கொடுப்பார். అప్పుడు మహిమ శరీరమును దేవుడు మనకు ఇచ్చేవాడుగా ஒரு ఉంటున్నాడు. தேவதூதரை போல இருப்போம் என்று எழுதப்பட்டிருக்கிறது. మనము దేవదూతల వలె ఉందమని రాయబడి ఉన్నది. இவ்விதமாக கிறிஸ்துவுடனே கூட சதா காலமும் இருப்போம் என்று எழுதப்பட்டிருக்கிறது. అంత మాత్రమే కాదు ఆ దేవునితో మనము సదాకాలం ఉందమని రాయబడి ఉన్నది. இந்த உயிர்த்தெழுந்த ரட்சகரை நீங்களும் நானும் ஆராதிக்க வேண்டும். ఈ పునరుద్ధానమైనటువంటి ఆ రక్షకుణ్ణి ఉదయకాల సమయనందు నీవు నేను ఆరాధించు వారముగా ఉండాలి. ஆண்டவராகிய இயேசு கிறிஸ்து உயிர்த்தெழுந்தனாலே நீங்களும் நானும் அக்கிரமங்களில பாவங்களில மரித்திருந்த நம்மை உயிர்ப்பித்து ரட்சித்தார். ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణమును చేయించి పునరుద్ధానుడైన కారణాన్ని బట్టి మన అతిక్రమం నుండి పాపం నుండి దేవుడు మనల్ని విమోచించి ఉంచున్నాడు. ஆண்டவராகிய இயேசு கிறிஸ்து உயிர்த்தெழுந்ததினாலே நீங்களும் நானும் நீதிமானாக்கப்பட்டிருக்கிறோம். ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మరణమును గెలిచి లేచుట ద్వారా మనము నీతిమంతులుగా చేయబడుతూ వచ్చాము. ஆண்டவராகிய இயேசு கிறிஸ்து மரணத்தை ஜெயித்து உயிரோடு எழுந்த பிறகு நமக்கு இந்த மரணத்தை ஜெயத்துல நமக்கும் பங்கு கொடுத்திருக்கிறார். ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మరణించి ఆయన లేపబడుట ద్వారా అట్టి మరణములో దేవుడు నీకు నాకు కూడా ఆయన పాలిభాగస్తులుగా చేస్తూ వచ్చాడు. மரணத்துக்கு அதிகாரியான பிசாசை தமது மரணத்தினாலே அழித்தார். ఆ మరణమునకు ఆ పిత అయినటువంటి ఆ సాతాను యొక్క చలను చితకగొట్టెను. நம்முடைய கண்ணீர் யாவையும் தேவன் துடைத்தார். మన కన్నీటినన్నిటిని కూడా దేవుడు తుడిచివేసెను. எனவே உயிர்த்தெழுதலுடைய మోక్ష நம்பிக்கையை தேவன் நமக்குள்ள கொடுத்தார். ఆ పునరుద్ధానం యొక్క నిరీక్షణ దేవుడు మనకు ఇచ్చి ఉంటున్నాడు. இந்த நம்பிக்கை உள்ளவர்கள் கர்த்தரை ஆராதிப்பார்கள். ఇంటి నిరీక్షణ కలిగినటువంటి వారు ఆ దేవుని ఆరాధించెదరు. గీతం గీతం జయ జయ గీతం கைகொட்டி பாடிடுவோம். இயேசு ராஜ்யம் உயிர்த்தெழுந்தார். அல்லேலூயா ஜெயமர்ப்பணிப்போம். இயேசு ராஜ்யம் உயிர்த்தெழுந்தார். அல்லேலூயா ஜெயமர்ப்பணிப்போம். இந்த வார்த்தைகளை சொல்லி மீட்கப்பட்ட ஆத்மா கர்த்தரை துதிப்பதாக. ఈ మాటలను మనం చెప్పి విమోచించబడినటువంటి ఆత్మల దేవుని ఆరాధించుదురుగాక. లేచి నిలబడి మనం పాట పాడుకుందాం. எழுந்துட்டு ஒரு பாடலை பாடலாம்.
தமிழிலே 125 తెలుగు தமிழிலே 125 தமிழிலே 117ஆம் பாடல். మార్చి పాడుకుందాం. சரணத்தை மாறி மாறி பாடலாம். ఒకటి మూడు ఐదు మాత్రమే పాడుకుందాం. 1 3 5 சரணங்களை பாடலாம். 5వ చరణం పాడుకునేటప్పుడు సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తాం. 5ஆம் சரணம் பாடும்பொழுது சண்டே ஸ்கூல் பிள்ளைகள் சண்டே ஸ்கூல் போவார்கள். கர்த்தாவே உம்மகத்துவம், கர்த்தாவே உம்மகத்துவம், துதிக்கத்தகுந்தது, ஆராயலாகாது, வர்ணிக்க முடியாது. துதிக்கத்தகுந்தது, ஆராயலாகாது, வர்ணிக்க முடியாது. Om